ఒక ఎస్సీకి ఏది దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు అని మాట్లాడుతున్నారంటే ఎక్కువ మంది దళితులు కన్వర్ట్ అయ్యారు కాబట్టి అందుకు మాట్లాడుతున్నారు. అదే నిజమైన దళితులు అంటే క్రైస్తవ మతంలోకి వెళ్ళని దళితులు అందరూ తిరగబడి మా రిజర్వేషన్లు మతం మారినటువంటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారని పోరాడితే వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, చదువులు వస్తాయి, ఉపాధి వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే ఆ విధమైనటువంటి ఒక పోలరైజేషన్ ఇంకా జరగలేదు. బట్ గిరిజనుల్లో ఈ పోలరైజేషన్ జరిగింది, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పోలరైజేషన్ జరిగింది. కన్వర్ట్ అయినటువంటి గిరిజనులు పొందేటటువంటి ఉద్యోగాలని ఆపాలి, అలాగే అక్కడ కన్వర్షన్స్ కుదరదు. భూమి గిరిజనుల భూమి మీద అన్యమతస్థులకి, క్రైస్తవులైనా, ముస్లింలకైనా, బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా ఎవరికీ హక్కు లేదు, మాదే అని పోరాటాలు అనేకం జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి పతాక స్థాయికి చేరుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లాంటి చైనా తనదని క్లెయిమ్ చేసుకునేటటువంటి ప్లేస్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఒక్కటయ్యి అక్కడ ఉన్నటువంటి మసీదుల్ని మూయించారు. డెమోగ్రఫికల్ చేంజ్ చేయడం కోసం జరిగే కుట్రల్ని అంగీకరించడం, ఈశాన్య రాష్ట్రాల్లో అంటూ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.